ఫైనల్ గా మీరు ఏమంటారు? నేను చెప్తున్నాను సినిమా పరంగా పవర్ స్టార్ స్టామినాని అల్లు అర్జున్ దాటేశాడు. ఈ రోజు నేషనల్ అవార్డు విన్నర్. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రాని అవార్డు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కి వచ్చింది. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. నిజం 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 ఇది నిజం. ఒప్పుకోవడానికి మీరు ఒక్కళ్ళే గుండెలు బాదుకుంటే అవ్వదు. కొన్ని కోట్ల మంది పవన్ కళ్యాణ్ గారిని జేజేలు కొడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. రేపొద్దున్న ఇంకా గతం ఇంకా చాలా ఉంది. ఆయన డిప్యూటీ సీఎం, రేపొద్దున సీఎం అవుతాడు. చాలా మంది ప్రజలకి న్యాయం జరుగుద్ది, ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూసుకుంటున్నాడు అంటే అది రేంజ్. ఇప్పుడు ఫ్యామిలీ కాదండి, ఎవరి కాళ్ళ సింగిల్ ఫ్యామిలీ ఏంటి? అలాంటప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేదని ఎందుకు అంటున్నారు? ఈ రోజు అల్లు అర్జున్ ఇండివిజువల్ ఎందుకు అంటారు అంటే పవర్ స్టార్ ఏ చెప్తే ఇలా సపోర్ట్ చేయమంటే అది చేయాలి, ఇలా అదే కరెక్టా అంటే అల్లు అర్జున్ కి సింగిల్ గా ఒపీనియన్ ఉందా? మరి అది ఎందుకు అర్థం చేస్తారు? అసలు ఈ ఇష్యూ వచ్చింది దేనికి? ఎక్కడో పార్టీలో ఎవరో వైసీపీలో నెగ్గుతుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఏమంటే ఆల్ ది బెస్ట్ అండి, మీకు నేను సపోర్ట్ ఉన్నానని చెప్పి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్తే ఎంత బాగుండు. అక్కడ లేకుండా మీరు ఎందుకు చేశారు? ఇలాగా న్యాయం చేసినప్పుడు ఎందుకు చేశారు? సపోర్ట్ చేసిన రోజులు గుర్తున్నావు వీళ్ళకి. సపోర్ట్ చేసిన మర్చిపోతారా? గతాన్ని గుర్తు పెట్టుకోరా? ఇది ఒకటే చూసారు అంటే ఇలా మాట్లాడడానికి ఇది ఒక పాయింట్ దొరికింది కాబట్టి చేస్తున్నారు. ఇది ఒకటే అంతే. ఏమండి చెప్తున్నా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గెలుస్తాడని తెలుసు, బన్నీ అన్నకి ఆల్మోస్ట్ తెలుసు. అందుకే ఇటల్లో వెళ్ళిండి అనుకోవచ్చుగా. ఎవరు? పవన్ కళ్యాణ్ సార్ గెలుస్తాడని తెలుసు ఆల్మోస్ట్ అందరికి అసలు అంటే అందరు అనుకుంటారు. మరి ఇట వెళ్ళొచ్చు కదా, ఎవరు వెళ్ళొచ్చు? ఫ్రెండ్ కోసం వెళ్ళొచ్చు కదా. ఫ్రెండ్ కోసం ఏమండి? పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేదండి అన్ని సీట్లు వస్తాయని గెలిచిదాకా అల్లు అర్జున్ గారు ఎలా అనేసుకుంటారు నెగ్గేస్తాడని. లేదు మరి అలాంటప్పుడు లక్ష మెజార్టీ అని ఎట్లా చెప్తారు అంటే జగన్ గారు కూడా పక్కా నేనే తొడగొట్టాడు. ఆయన ఎవరికి ఉండే కాన్ఫిడెన్స్ అనుకుంటుంది, కానీ అలాంటి కాన్ఫిడెన్స్ లేకుండా నాకు అన్ని సీట్లు వద్దు, నాకు 40 అన్న వచ్చినా పర్వాలేదు, 35 వచ్చినా పర్వాలేదు అని చెప్పుకున్నాడు ఆయన. రాజకీయ పరంగా చేసింది కనట్లేదు, కానీ మీరు కావాలని ఫ్యాన్స్ కట్టుకొని మరి చేస్తున్న కథలు. ఏమంటే ఒకటి చెప్పనా, కావాలని ప్రత్యేకంగా ఏదో చెయ్యాలి అని అనుకునే ఉద్దేశం ఫ్యాన్స్ ఉండదు. ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఫ్యామిలీ లేవా? ఫ్యామిలీ లేవా? ఈ అన్నగారు చెప్పిన మాటలు ప్రతి ఒక్క మెగా ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే బాగుంటది. ఈ రోజు మీలోంచి వచ్చిన అభిమానే మాట్లాడుతున్నారు. సో మీకు కూడా ఇదే లెసన్ అవ్వాలని అనుకుంటున్నా. అంటే ఏంటిది అంత మీకు హర్ట్ చేసింది? ఇప్పుడు హర్ట్ చేసింది కదా, ఏమన్నారు తెలుసా? ఫ్యాన్స్ ఎందుకు అనుకుంటారు అన్నాడు కదా, అది కొంతమంది మెగా ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీ వరకు ఈ మ్యాటర్ వెళ్ళాలి. ఇదే నిదర్శనం వాళ్ళకు. ఇంకోటి ఇందా కూడా చెప్పాను, హరీష్ శంకర్ ఆ సినిమా వల్ల ప్రభావం ఉండదని వాళ్ళకి సమాధానం వాళ్ళ ఫ్యాన్స్ నుంచే వాళ్ళకే సమాధానం వచ్చింది. అదే వాళ్ళకు క్వశ్చన్ అని ఆన్సర్ వాళ్ళే చెప్పారు. నేనేం చెప్పానంటే ఇక్కడ ఎలక్షన్ టైము 30వ తారీఖున సినిమా రిలీజ్ అయింది అనుకో, ఇక్కడ నుంచి డబ్బా కొట్టి టికెట్లు ఎవరికి అక్కడ. ఇప్పుడు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా 13వ తారీఖున ఓటింగ్ పోల్ టైం వచ్చింది కాబట్టి అప్పుడు బజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి అప్పుడు జనాలు సహకరించారు. ముఖ్యంగా ఆడవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కాబట్టి గెలిచారు. అంతేగాని ప్రతిరోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఇప్పుడు అదే పనులు ఉన్నారు? ఎవరైనా ఆయన పని ఆయన చేసుకున్నారు, ఎవరు ఇంట్లో పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎవరు ఉద్యోగాలు చేసుకున్నారు. ఇక రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఇంకెవరికి పనులేం పాటలు ఉండవా చెప్పాలంటే? మీరు ఇక మెగా ఫ్యామిలీకి నేను మెసేజ్ చెప్తున్నారంటే చిరంజీవి గారికే ఖాళీ లేదు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవడానికి. ఆయన సినిమాలు లేవా? చిరంజీవి గారు పట్టించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అదే విదేశంలో మీరు కూడా ఉండొచ్చు కదా, అన్న కూడా పని లేదా అని చెప్పి. నేను ఒకటే చెప్తున్నా, ఈ అన్ని డిబేట్లు ఒకటే కాదు. ఇక్కడ నన్ను పిలిచింది దేనికంటే మీరు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు, మీరు ఆయన ఎలక్షన్ టైంలో బీభత్సంగా సపోర్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నానంటే నేను ఒకటే చెప్పా, నాకు డిబేట్ ఇష్టం లేదు అని చెప్పా. లేదండి అలాంటిది ఏముంది, ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది? పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది చెప్పండి. పవన్ కళ్యాణ్ స్థాయి
పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి రాదు. ఇక్కడ ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎవరికి రాదు. ఇక్కడే కాదు, ఇక్కడే. అది మీరు అనుకుంటున్నారు, ప్రజలు సినిమా పరంగా కాదు, ఏ పరంగా అయినా కూడా రేంజ్ల కోసం మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎవరైనా, నేను ఎప్పుడైనా సరే ఇదే మాట్లాడుతున్నా, రేపొద్దున ఈ వీడియో చూశాక ఆ వీడియో సమాధానం చెప్పుద్ది, ఆ వీడియో సమాధానం చెప్పుద్ది. అంతే, నేను మీకు ముందే మాట్లాడి డిబేట్లకు రానని చెప్పా, కానీ ఇక్కడ ఏం జరిగింది, నేను సామరస్యంగా మాట్లాడదని చెప్పా. రేంజ్ కోసం మాట్లాడుతున్నారు కానీ చెప్తున్నా, రేంజ్ ఎవరండి? పవన్ కళ్యాణ్ రేంజ్, పవన్ కళ్యాణ్ రేంజ్ ఎక్కడ? మీ హీరో మీకు ఎక్కువైతే మా హీరో, మీ హీరో ఎక్కువ, మీ అభిమాని కాదు. మీరు ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే నిజంగా స్వచ్ఛందంగా ఆయన పని ఆయన చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ అలాంటి చెత్త ఉద్దేశం ఉంటే అసలు ఆయన సపోర్ట్ చేయకుండా ఎలా గెలుస్తాడు? సపోర్ట్ చేయకుండా ఎలా గెలుస్తాడండి? సపోర్ట్ చేయకుండా 1 పాయింట్ కూడా తగ్గకుండా గెలిచాడు అంటే ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు రేంజ్ గురించి మాట్లాడొద్దు. ఎవడో మాట్లాడలేదు, మీరే మాట్లాడారు. నాకొద్దు. పవన్ కళ్యాణ్ గారిని బ్యాట్ చేస్తే వీడియో ఫుటేజ్ రిలీజ్ అయితే మాత్రం చెప్తా. మీరు మా గురించి మాట్లాడతారు. మీరు ఏమండి సునీత గారు చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా, నాకు పవన్ కళ్యాణ్ గారిని స్థాయిలు తగ్గించే మాటలు, ఇలాంటి మీటింగ్లు, ఇలాంటి ఇంటర్వ్యూలు పెడితే మాత్రం నేను అసలు సహించలేను చెప్తున్నా. వద్దు నాకు, నా ఒక్కడే మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా అభిమానించే ప్రతి ఒక్కళ్ళ మాట నా నోట చెప్తున్నాను. మీరు ఎలాంటి దరిద్రమైన మాటలు నాకు పవన్ కళ్యాణ్ గారిని పడితే మాత్రం ఊరుకోండి. అంటే వాళ్ళకున్నది వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకున్నది అల్లు అర్జున్ గారికి సంబంధించి వాళ్ళు మాట్లాడతారు. సో మీకున్నది మీరు మాట్లాడేశారు. మీరే ఒప్పుకున్నారు కదండి, మీరే ఒప్పుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ద్వారా ఎవరికైనా అన్యాయం జరిగిందా? నిజంగా అన్యాయం జరిగితే కనుక ఎంత అండి సినిమాలు? అంతే. అవునా కదా? అది నేను చెప్తున్నా. కానీ నేను ముందే చెప్పాను, నేను ఇలాంటి ఇంటర్వ్యూస్ రానని చెప్పాను. మీరు బలవంతంగా మాట ఇచ్చారు, నాది హామీ అని అన్నారా లేదా? అది నేను చెప్తున్నా. సారీ, నా వల్ల మీకు ఇబ్బంది ఉంటే, బట్ అక్కడ వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకున్న ఉద్దేశం. ఫ్యాన్స్ ఎంత వరకు మాట్లాడాలి? మనిషికి రెస్పెక్ట్ కావాలి. ఏలెత్తి చూపించద్దు దయచేసి. పవన్ కళ్యాణ్ గారు అనే మాటని ఏలెత్తి చూపించద్దు దయచేసి. అదే చెప్తున్నా, రావద్దు మళ్ళీ గొడవ అవుతుందా అది చెప్తున్నా. వద్దు అసలు, నాకు ఇలాంటి వద్దు. బ్రో నువ్వు వెళ్ళిపో బ్రో, నువ్వు ఇదేం సినిమా కాదు, ఇది కూడా డ్రోన్ వేసుకుని వస్తావా ఏంటి? నువ్వేమన్నా నువ్వు డ్రోన్ వేసి వస్తావా నువ్వు? నా కూడా నాకు అవసరం లేదండి. జీనిత గారు ఒకటే చెప్తున్నా, మర్యాద పూర్వకంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తగ్గించడానికి పవన్ కళ్యాణ్ తగ్గించి పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు, పవన్ కళ్యాణ్ మంచి సరే ఓకే, వచ్చి మాట్లాడు. సరే ఒకసారి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. హాయ్ హలో, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. నేను మీ సునీత. సో రీసెంట్ గా అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ప్రెస్ మీట్ లో అయితే ఒక కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అదేంటంటే మనం 40 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే చెట్లను కాపాడేవాడు ఒక హీరో అయ్యాడు, కానీ ఇప్పుడు చెట్లను నరికేవాడు ఒక హీరో అవుతున్నాడు అనేది ఒక చిన్న కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి దానిపైన మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అండ్ దాని పైన మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారో చూద్దాం. సో ముందుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అడుగుదాం. హాయ్ అండి. సో ఏమంటారు మీరు ఈ కామెంట్స్ పైన? మీరు ఏమంటారు ఇంతకి? సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ చెప్పారు కదా, దానికి వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్. సో పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయి తనని డైరెక్ట్ చేసి వచ్చిన హరిశంకర్ గారే నిన్న క్లారిటీ ఇచ్చారు. సో అది పవన్ కళ్యాణ్ కి క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పారు, అప్పుడు మన హీరోలు వచ్చేసి మంచి కాపాడే సన్నివేశాలు చేస్తుంటే, ఇప్పుడు వచ్చేసి సో డైరెక్ట్ గా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేశారు మాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే
హరిశంకర్ గారు ఇప్పుడు పుష్ప సినిమాలో గుడ్డలు నరికేసి తీసుకెళ్లారు కదా. అవును. సో సాఫ్ట్వేర్ మానేసి అందరు అక్కడికి తీసుకెళ్లారా అని అన్నారు. సో ఇది పవర్ స్టార్ కి అల్లు అర్జున్ టార్గెట్ చేస్తే మీ అభిమానే మీకే క్వశ్చన్ ఇచ్చింది. ఇది మా ఆన్సర్. సో మీరేమంటారు దానికి? ఆయన ట్వీట్ చేశారంటే నేను ఫస్ట్ నుంచి నేను ఒకటే మొత్తుకుంటున్నా, ఆయన అధికారంలో ఉన్నారు కదా, సో అధికారులకు ఏదైనా మెన్షన్ చేసి ఉంటారేమో నేను అనుకున్నా. యాక్చువల్ గా పక్కాగా ఇది అల్లు అర్జున్ గారికి తగలాలి, ఇది అల్లు అర్జున్ సినిమా వల్ల అయిందని అంటే కొన్ని నేను ఒప్పుకుంటా. సో అలా కాదు కదా. అంతకుముందు ఆ రాజకీయాల్లోకి ఆయన డిప్యూటీ సీఎం గా గెలవకపోతే నార్మల్ గా ఒక హీరోగా మాట్లాడుంటే కొన్ని పర్సనల్ గా తీసుకోవచ్చు. సో ఆల్రెడీ ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి సో అలా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు అంటారు కదన్నా అధికారంలో ఉన్నాడు కాబట్టి తీసుకోవచ్చు అంటారు కదా. అధికారంలో ఉంటే పాలిటిక్స్ పరంగానే మాట్లాడాలి, లేదంటే అధికారులకు మాత్రమే సన్నివేశం అది ఇవ్వాలి. బట్ ఇండస్ట్రీని మెన్షన్ చేశారు అందులో. ఏమని? ఇండస్ట్రీని అంటే ఇంత ముందుకు 40 years కింద అడవులను కాపాడే పాత్రలు చేసే వాళ్ళు హీరోలు, ఇప్పుడు ఏమో చెట్ల నరికి నాశనం చేసే పాత్రలు చేస్తున్నా అన్నారు కదా. ఇప్పుడు రీసెంట్ టైంలో వచ్చి నిన్న మొన్న జరిగిన విషయానికి ఇప్పుడు పుష్ప మెయిన్ కారణం. సో సోషల్ మీడియాలో కూడా గట్టిగా వైరల్ అవుతుంది. అదే వేసిందే గట్టిగా వైరల్ అవుతుంది. సో పవన్ సార్ కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ సార్ చేసిన ఆ రకంగా ఆలోచిస్తే సినిమాల పరంగా ఈ గబ్బర్ సింగ్ తీసుకో ఇవన్నీ ఏవి తీసుకున్నా మైనస్లు ఉన్నాయి చాలా, కానీ అలా మాట్లాడడం కరెక్ట్ కాదని మా అభిప్రాయం. అంటే ఇన్ని డేస్ నుంచి లేని ఇప్పుడే ఈ కామెంట్స్ ఎందుకు చేయాలి? సో అది కూడా పుష్ప 2 రిలీజ్ అవుతుంది, ఈ కాంట్రవర్సీ జరిగినప్పుడే పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ఉద్దేశం ఏంటి అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు పుష్ప వచ్చింది ఆ సినిమాల గురించి అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అదే ఉద్దేశంతో అయితే ఆయన జల్సా సినిమాలో అడవిలో నక్సలైట్ క్యారెక్టర్ చేశాడు, అడవిలో తిరిగాడు. మరి ఆయన కించపరుచుకున్నట్టే కదా. అలా అనుకుంటే కనుక ఆయన ఆ ఉద్దేశం అంటే కనుక జల్సా సినిమాలో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఆయన కించపరుచుకున్నట్టే కదా. ఆ ఉద్దేశం లేదు కాబట్టి అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ అలా తీసుకుంటారని నేను అంటున్నా. మరి అల్లు అర్జున్ అలా తీసుకున్నప్పుడు మరి మెగా ఫ్యాన్స్ ఎందుకు అలా చేస్తున్నారు? ఒకటి చెప్పండి, ప్రతిసారి మీరు మెగా ఫ్యామిలీ మొత్తం టార్గెట్ చేస్తుందని అంటున్నారు. ఏ విషయంలో మొత్తం ఫ్యామిలీని మీరు ఇంక్లూడ్ చేస్తున్నారు? ఖచ్చితంగా అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ ఎదుగుదలని టార్గెట్ చేసింది. ఎలా చెప్తారు? చెప్తాను. ఇదే ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు ప్రతిసారి అల్లు అర్జున్ ఒక సందు దొరికింది వాళ్ళకి ఎలక్షన్ టైంలో. సో అల్లు అర్జున్ ఏం చేశారు, ఇవంతా గతం మర్చిపోయి ఈ టైంలోనే ఎందుకు రావాలి అట్లా అంటే, ఇప్పుడు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ ఉంది కదా, రేపు ఓజీసీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, ఒక కామన్ ఆడియన్స్ గా డిప్యూటీ సీఎం గారు ఓజీ సినిమాలో కత్తులతో నరికేస్తారు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి నరకమని ఉద్దేశం ఇస్తున్నట్ట. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ఏం కాదు, ఒక కామన్ ఆడియన్స్ గా అడుగుతున్నా. సో మీరు అదే క్వశ్చన్ వేశారు కదా, 40 సంవత్సరాలు జరిగినట్టే. సో మీరు చేస్తుంది ఏంది? ఇప్పుడు మీరు ఫ్యాన్స్ గా మీకైతే ఒక క్లారిటీ ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారు సినిమా కోసం చేస్తారు, పర్సనల్ గా కాదు కదా. మరి అది ఎందుకు? మరి సినిమా గురించి సినిమాలు చేసి, సో జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడారు అంటే ఎట్లా రేప్ చేయాలి అలాంటి సీన్లు, మరి అది అక్కడ అది మాట్లాడిన తప్పు అయితే మీరు చేసింది కూడా తప్పే. సో ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది పుష్ప మీద, మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ, కాబట్టి ఇది మాట్లాడడం 100% తప్పు. ఓకే, సో వైసీపీకి సపోర్ట్ చేశారు కదా అప్పట్లో, సో అది కూడా పుష్ప 2 రాబోతుంది కాబట్టి ఏదో ఫ్రీగా మీకు ఒక పబ్లిసిటీ వస్తుంది, ఎందుకంటే జగన్ గెలుస్తారని చాలా మంది అనుకున్నారు కాబట్టి, సో అలా అని చెప్పి బయట కామెంట్స్ ఉన్నాయి. దీనికి ఏమంటారు? జగన్ గెలుస్తారని కాదు, యాక్చువల్లీ కూటమి గెలుస్తారని జనాలు కూడా డిసైడ్ అయిపోయారు అక్కడ. సో ఇక్కడ జగన్ ప్రభుత్వం వస్తుందా, పవర్ వీళ్ళు వస్తారని కాదు, తన ఫ్రెండ్ కి మాట ఇచ్చాడు. మాట ఇచ్చి లాస్ట్ టైం ఎలాగైతే సపోర్ట్ చేశారో ఈసారి కూడా ట్వీట్ చేసి లాస్ట్ మూమెంట్ లో నేను తనకు మాట ఇచ్చాను, నా వల్ల మంచి జరిగాయని వెళ్ళి మరి క్లారిటీ ఇచ్చారు. ఆ ప్లేస్ లో ఎవరున్నా నేను సపోర్ట్ చేస్తాను. మరి వాళ్ళు ఎందుకు మెగా ఫ్యామిలీ వాళ్ళు తీసుకోలేకపోయారు? సరే ఫ్రెండ్ కి సపోర్ట్ చేసిండు కదా, మామయ్యకి ఇట్లా సపోర్ట్ చేసిండు కదా, ఎందుకు తీసుకోలేకపోయారు? ఎందుకు అదే సందు దొరికింది కదా అని పట్టుకొని మరి ఎందుకు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు? అల్లు అర్జున్ టార్గెట్ ప్రత్యేకంగా ఇప్పుడు నాగబాబు గారు ట్వీట్ చేశారంటే టార్గెట్ చేశారని ఒక ప్రూఫ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేశారని ప్రూఫ్ ఉందా? నాగబాబు ఎవరు? జనసేనలో మరి నా తమ్ముడిని ఏదో అడొస్తే అడ్డం వస్తాను, మరి వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటది? బాబు గారు చేశారు అదే విధంగా కూడా చూసుకున్నట్లయితే మరి ఎంత ఎవరు అన్ఫాలో చేయడం జరిగింది. ఎంత ఎవరు? నేను అదే అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, నాగబాబు గారు వచ్చి మిమ్మల్ని నన్ను కొడితే పవన్ కళ్యాణ్ గారు కొట్టినట్ట చెప్పండి? కాదు కదా, అదే జరిగింది. ఇప్పుడు మరి ఫ్యాన్స్ అంటే ఇప్పుడు అంటున్నారు కదా కొడితే అన్నట్టు, అలాగే మరి పుష్ప సినిమా గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా తప్పే కదా. ఎగ్జాక్ట్ గా పుష్ప 2 అని చెప్పలేదు కదండి. లేదు, ఇప్పుడు సినిమాలు దేని మీద వచ్చిందండి? చాలా సినిమాలు వస్తున్నాయి కదా, చిన్న చిన్న కాంట్రవర్సీ దేని మీద నడుస్తుంది అంటే ఇప్పుడు పుష్ప 2 అని మీరే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి జనసేన
సంబంధించిన మీడియాలోనే గర్జించిన పవన్ సరే పవన్ అని కళ్యాణ్ పెట్టింది గారు అల్లు అర్జున్ గారి మీద కాదా? కాసేపు పవన్ కళ్యాణ్ గారు మీ పుష్ప 2 గురించే మాట్లాడిందని అనుకుందాం. సో దానికి మీరు ఏమంటారు? పుష్ప 2 గురించే టార్గెట్ చేసి మాట్లాడింది అనుకుందాం. టార్గెట్ చేస్తే దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను. మీరు జల్సా సినిమాలో ఎలా యాక్ట్ చేశారు? అమ్మాయిని ఇలా రేప్ చేయాలి అని చెప్పేసి ఉరికి అంటే అది తప్పు. అవును. అండ్ గబ్బర్స్ అంటే పోలీస్ వ్యవస్థకి మీరేం సమాధానించారు? ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకొని మందు తాగడం, అంతాక్షరి ఆడడం, ఇది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ చేసిన తప్పైతే సినిమాకి రాజకీయానికి సంబంధం లేదు. మరి రాజకీయం గురించే మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ పరంగానే మాట్లాడాలి. మరి సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో వల్గర్గా చేసినవి ఉంటాయి, లేకపోతే రొమాంటిక్ చేసినవి ఉంటాయి, ఫైట్లు చేసినవి ఉంటాయి, ఏదైనా చేస్తారు. సో అల్లు అర్జున్ గారు కూడా అలాగే చేసిన చాలా సినిమాలు ఉన్నాయి. సో అలా కంపేర్ చేసుకుంటే అసలు ఈ మ్యాటర్ వదిలేయాలి. సో ఇప్పుడు పాయింట్ ఏంటి? సినిమా ఆపే ప్రయత్నం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే దీనికి సమాధానం ఏం చెప్పా? ఆయన ప్రత్యేకంగా ఏమైనా ట్వీట్ చేశాడా? ఒరే సినిమాని రెచ్చగొట్టండి, సినిమాని కోనసీమ జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడా కూడా ఆడకుండా చేయనివ్వండి అని ఏమన్నా ఒక వాయిస్ రికార్డ్ ఉందా? మెగా ఫ్యామిలీ వర్గం వచ్చేసి క్లియర్ కట్టుగా మెగా ఫ్యాన్స్ అందరు కట్టుకొని మీ పుష్ప నువ్వు వైసీపీకి సపోర్ట్ చేసినావు, నీ పుష్ప ఇక్కడ ఆడదని చెప్పి అంటే జనసేన మెగా వర్గం అని ఎప్పటి నుంచి అయితే మా ఫ్యామిలీ అని వాళ్ళు మేము ఫ్యాన్స్ అని ప్రెసిడెంట్లుగా మీటింగ్లు పెట్టారో వాళ్ళే క్లియర్ కట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే ఒకవేళ మూవీ ఆపేయాల్సిన అవసరం ఉంటే అతను ఉన్న స్థాయిలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్థాయిలో పక్కా మూవీ ఆపేయచ్చు. పవన్ కళ్యాణ్ స్థాయి నుంచి ఆ స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్ కి అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా చెప్తారు? ఆయన రేంజ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కానీ సినిమా పరంగా తను ప్రపంచం వరల్డ్ మొత్తం అల్లు అర్జున్ గారు తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ పరంగా మోడీకి సపోర్ట్ చేయడం వల్ల మోడీ గారికి పవన్ కళ్యాణ్ అనేది తెలిసింది. కానీ క్రేజ్ చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే అల్లు అర్జున్ గారికి ఎక్కువ క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ గారికి జస్ట్ సినిమా పరంగా ఉంది, ఈయనకి సినిమా పరంగా ఉంది, పొలిటికల్ గా ఉంది కదా. సో ఎక్కువ ఈయనకి ఉన్నట్టు కదా, పొలిటికల్ పరంగా ఉందంటున్నారు కదా. మరి అంత పవర్ ఉన్నప్పుడు లాస్ట్ టైం సింగిల్ గా ఎందుకు గెలవలేకపోయారు? సింగిల్ గా అంటే మరి ఇప్పుడు మోదీ గారు వచ్చి ఈయనకి అటాచ్ అయ్యారు, కూటమిలోకి వచ్చారు అంటే మోదీ కూడా వేస్తా? ఇప్పుడు మోదీకి కూడా దమ్ లేదా గెలిచేది? ఇక్కడ మోడీ గారికి దమ్ముందా లేనే కాదు. సో మరి అంత అంటే ఇప్పుడు స్టడీగా ఇప్పుడు ఇక్కడ చర్చ ఎక్కడ వచ్చింది? అల్లు అర్జున్ గారి మీదనే వచ్చింది కదా. సో మీకు అంత దమ్ము ఉన్నప్పుడు మీరే సింగిల్ ఎజెండాగా వెళ్ళి మీరు గెలవచ్చు కదా. అప్పుడే టీడీపీని తిడతారు, అప్పుడే వైసీపీని తిడతారు, మళ్ళీ జనసేనతో మన బీజేపీని వాళ్ళ దాంట్లో కలుపుతాం జనసేన అని అంటారు. ఇది రాజకీయం కాదు. ఒకటి చెప్తున్నా, నిజంగా ఒక ఎగ్జాంపుల్ చిన్న విషయం చేద్దాం. జగన్ గారు సీఎం అయితే అమ్మగారిని చెల్లిని పక్కన పెట్టారు. సొంత చెల్లినే పక్కన పెడితే మళ్ళీ కాంగ్రెస్ లోకి చేరారు. అమ్మగారు డైరెక్ట్ గా మాట్లాడారు, మా ఓడికి ఓటేయకండి అని చెప్పేసి. సో మెగా ఫ్యామిలీ చేస్తే తప్పేంటి? అధికారం అల్లు అర్జున్ గారు తప్పు చేసింది అంటే ఇప్పుడు మెగా వర్గం అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు మంచోరు, తర్వాత మోడీకి చేశారు, తర్వాత వాళ్ళే కొట్టుకుంటారు. అప్పుడు సార్ పవన్ సార్ చేసిందే కరెక్ట్, మళ్ళీ రాష్ట్రం కోసం అంటారు అదే కరెక్ట్. అంటే అప్పుడు రాష్ట్రం గుర్తుకు రాలేదా? మరి ఇప్పుడే రాష్ట్రం గుర్తుకొస్తుందా? అప్పుడే వైసీపీ పాలన అంతా ఉన్నప్పుడు అప్పుడే వీళ్ళని తిడతారు, అప్పుడే కలిసిపోతారు. మీరు చేసిందే కరెక్ట్ అనేది కరెక్ట్ కాదు. సో పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా ఎలా ఉంటుందో అల్లు అర్జున్ గారికి కూడా వ్యక్తిగతంగా డిసిషన్ తీసుకునే హక్కు ఉంది. తను ఈ రేంజ్ లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తన ఓన్ ఒపీనియన్ అనేది ఉంటుంది. సరే సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి అన్నారు, ఎమ్మెల్యేకి ఏదైతే చేశారో అది వైరల్ అయిందో. మరి ఎందుకు ఎక్కడ కూడా పదవి తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేదా సెలబ్రేషన్స్ అవుతున్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు కనిపించలేదు? వీళ్ళ ఫ్యామిలీ అల్లు అర్జున్ గారి ఫ్యామిలీలో ఎవరు కనిపించలేదు. మనం ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి అదే విధంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అల్లు ఫ్యామిలీ అనేది ఒక్కరు కూడా రాలేదు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాలేదు. దానికి కారణం ఏంటి? నాగబాబు గారు అంత డైరెక్ట్ ట్వీట్ చేశాక మావాడైనా పరాయివాడు అయిన తర్వాత అంత మాట అన్నా కదా, ఎట్లా పోతారు, ఎవరు పోతారు, ఎవరికైనా బాధ ఉంటది కదా. ఎప్పుడైనా వైసీపీ వాడికి వెళ్ళినప్పుడు అన్నాడు, బ్రో నీకు సహసం తెలుసు బ్రో, ఎందుకు మాట్లాడు, తెలిసే మాట్లాడు, ఎందుకు అన్ని సహసం మాట్లాడతావు? అంటే ఎక్కడ కూడా ఇప్పుడు లైక్ ఆయన వచ్చినప్పుడు దండలేసి అందరూ తనని వెల్కమ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా అల్లు అర్జున్ గారు లేరు, వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ తమ్ముడు లేరు. అల్లు అర్జున్ గారిని సింగిల్ చేస్తున్నారు, అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేయట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారా? అల్లు అర్జున్ గారు చేశారు. ఎప్పుడు చేశారు? 2014 లో బ్రో
ప్రూఫ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడండి. పాలిటిక్స్ లో నేను అనేది పాలిటిక్స్ మరి 2014 లో పార్టీ పెట్టినప్పుడు సింగిల్ గా పవన్ సార్ 19 గాను 14 గానీ ప్రచారం చేసినప్పుడు మెగా హీరోలో ఏ హీరో వెళ్ళి ప్రచారం చేసిండు, ఏ హీరో సపోర్ట్ చేసిండు? నేను ఇందాక కూడా అప్పుడు వేరే బ్రో, అదే పాలిటిక్స్ అంటే అదే. పవన్ సార్ బ్రో ఒక నిమిషం పవన్ సార్ ఫెయిల్యూర్ గా ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి బన్నీ సార్. ఇది ఫ్యాక్ట్, మీరు ఎవరైనా ఇప్పుడు గతంలో పార్టీ పెట్టి ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో స్టార్టింగ్ లో ధవళేశ్వరం బ్యారేజీలో ప్రచారంకి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చారు సపోర్ట్ చేయలేదు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది? మొన్న పార్టీలో చేరినప్పుడు సపోర్ట్ చేయకపోయినా పర్లా, వేరే పార్టీ సపోర్ట్ చేసేనే కదా ఈ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు బన్నీ సార్ వెళ్ళినప్పుడు వైసీపీకి ఓటేయనని ప్రచారం కండువ కప్పుకొని ప్రచారంలో పాల్గొన్నాడు. ఎలక్షన్ టైం లోనే వెళ్ళి అది ఫేమ్ చేసి అది దొరికిన రీజన్ అంతే, అదొక్కటి దొరికింది. ఇప్పుడు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారని మీరు ఇంత స్టాండ్ తీసుకున్నారు, ఆయన ఇంకా చాలా ఒక వీడియో చేసి ఎంత మంది వచ్చారు అక్కడ. సో అది ఒక రకంగా ప్రమోట్ అయినట్టే కదా ఆ టైం లోనే వచ్చింది. సినిమాని తొక్కాలి అనుకుంటే కనుక ఈ రీజన్ సరిపోదా? ఒకటి చెప్పండి, ఒకవేళ నిజంగా ప్రమోషన్ చేసే ఉద్దేశాలు ఏం లేవు, మరి కామ్గా ఇంటికి పిలుచుకొని ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక లంచ్ చేయించి ఒక ఇన్స్టాలో పోస్ట్ పెట్టాల్సింది కదా, అంత పబ్లిక్ లో వెళ్ళి చేయాల్సిన అవసరం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా బన్నీ ఫ్యాన్స్ లో ఎవ్వరు తెలియదు అసలు నంద్యాల వెళ్తున్నాను, మాకు మార్నింగ్ 9 o'clock తెలుసు నాకు. అంటే వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను వెళ్తే పబ్లిక్ వస్తారు, ఒక హీరో వెళ్ళినప్పుడు పబ్లిక్ ఖచ్చితంగా వస్తారు. తెలియవద్దు ఎవరికి ప్రచారం అంటే తెలియాలి, ప్రచారం కలుద్దామని వెళ్ళాడు అంతే, కలిసి మాట్లాడదాం అని చెప్పాడు. ఎక్కడ కావాలని వైసీపీ పార్టీ వాళ్ళు ఆయన ఫోటోలు యూజ్ చేసుకున్నారు, ఓకే లైట్ అవన్నీ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఎక్కడ కూడా వైసీపీ పార్టీ ప్రచారం చేయలేదు, ఓన్లీ ఫ్యాన్స్ వచ్చారు కదా. ఇప్పుడు చెయ్యి ఊపిన్ బ్రో అంతే, ఆ చెయ్యి ఊపకుండా నువ్వు బయట నుంచి వెళ్ళిపోతే వీనికి ఇంత పవర్ అయిందా అంటారు, మళ్ళీ వీళ్ళే అంటారా లేదా? బరాబర్ ఆయన అలా వెళ్ళారు, అలా కలిసి వచ్చారు. కానీ అక్కడ పాలిటిక్స్ లో ఒక వారం రోజులు 10 రోజుల్లో నామినేషన్ టైంలో వెళ్ళారు ఆయన. అదే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ కలిసి నా ఫ్రెండ్ కూడా నేను సపోర్ట్ చేస్తాను, నా ఇష్టం, నా ధర్మం, నా ఫ్రెండ్ నేను సపోర్ట్ చేస్తాను అంటే నిజంగా ప్రతి ఒళ్ళు హర్షిస్తారు. సో అలా చేయలేదు కాబట్టే ఈ రోజు నాకు ఒక ట్వీట్ పెట్టారు, ఈ ఇష్యూకి అగ్గి రాచుకుంది. అవునా కదా? అది నేను అంటున్నా, మీరు ఆ ఊరు వెళ్తున్నట్టు మీకే తెలియట్లే బ్రో. ఇప్పుడు అంటూ నువ్వు సపోర్ట్ చేయలేదని, అసలు పవన్ సార్ కి సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎందుకు రాలే? మెగా హీరోస్ ఎందుకు రాలేదు? 2014 లో 19 లో మెగా హీరోస్ ఎందుకు రాలేదు? ఫస్ట్ రియాక్ట్ అయిన వ్యక్తి ఎవరు? బన్నీ. చిరంజీవి సార్ గారు ఉన్నారు, సొంత తమ్ముడు కదా, పార్టీ పెట్టినప్పుడు మన తమ్ముడు పార్టీ పెట్టి నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలే? డైరెక్ట్ వీడియో చేసి పెట్టారు. నాకు మా తమ్ముడు చెప్పింది ఏంటంటే చిరంజీవి గారు ప్రజారాజ్యంలో ఎప్పుడైతే ఆయన క్యాన్సర్ అంటే దాన్ని ఏమంటారంటే పడిపోయిందో, ఆ పార్టీ పడిపోయిందో, ఆ రోజు నుంచి విలీనం చేసిన దగ్గర నుంచి కూడా ఆయన ఏ పార్టీకి కూడా నేను కొన్నాళ్ళు దూరంగా ఉంటాను అని చెప్పారు. మరి పూర్తిగా నాగబాబు గారు కూడా రామ్ చరణ్ గారు ఎప్పుడు కూడా నేను మా బాబాయ్కి నేను ఎప్పుడు ఎలాంటి సహకారం వల్ల చేస్తానన్నారుగా, ఆఖరికి ప్రతి ఫ్యామిలీ దగ్గర నుంచి రామ్ చరణ్ ఎప్పుడు సపోర్ట్. ఇప్పుడు ఆల్రెడీ మా బాబాయ్కి మాకు సంబంధం లేదన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు వాటర్ ప్లాంట్ అంటే వీళ్ళు ఒప్పుకున్నారు చేశాను, ఒక ఊరిని దత్తత తీసుకున్నారని ప్రెస్ మీట్ లో ఒక లెటర్ కూడా రామ్ చరణ్ అన్న పోస్ట్ చేశాడు. బట్ అల్లు అర్జున్ గారు వాటర్ ప్లాంట్ చేసి చూపించారు. ఇప్పటి వరకు రామ్ చరణ్ అన్న అది ఆ మ్యాటర్ పెండింగ్ లోనే ఉంది. సో ఇక్కడ అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసినట్ట, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినట్ట. ఈ రోజు అధికారం రాగానే సో మా వాళ్ళని వెళ్ళిరు, కానీ అధికారం ఎప్పుడు విజయంలో వచ్చే వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, నాతోని ఎవరైతే అపజయం ఉంటారే వాళ్ళే మా వాళ్ళు. ఎప్పుడైతే మా వాళ్ళు వస్తారో అదే చురుకైన మెగా ఫ్యామిలీకి. అంతకంటే ఎగ్జాంపుల్ పెద్దది లేదు కదా. సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు ఎక్కడున్నారు? నాగబాబు ఎక్కడున్నారు? చిరంజీవి గారు ఎక్కడున్నారు? రామ్ చరణ్ గారు ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఎక్కడైంది ఫ్యామిలీ. ఈ రోజు డిప్యూటీ సీఎం అవ్వగానే వచ్చి దండలేయంగానే గతం మర్చిపోయి, గతం ఖచ్చితంగా ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే నా ముందేం జరిగింది, ఎంత జరిగింది ఖచ్చితంగా తీస్తారు. అది ఎవరైనా రాజకీయ పరంగా. ఇంకోటి పవన్ కళ్యాణ్ అస్తమాన మమ్మల్ని అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు గెలవకపోవడానికి కారణం ఎవరైతే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఒక రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు మనల్ని విమర్శించేటోళ్ళు ఉంటారు, కొట్టేటోళ్ళు ఉంటారు. దాన్ని గ్రహించాలి. తిట్టంగానే అటాక్ చేయడం అనేది ఒక నిమిషం అనేది అక్కడ జనాల్లో గట్టిగా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ ఈయన ఇలా చేస్తే రేపు అధికారం ఇచ్చిన అప్పుడు
మెయిన్ రీజన్ వాళ్ళే కరెక్ట్ లేదు. సో వేరే అనడం ఎంతవరకు కరెక్ట్? అది పవన్ కళ్యాణ్ గారు పూర్తి అవగాహన లేకపోతే 11 ఓడిపోయిన వాళ్ళు ఎక్కడ ఇన్ని సీట్లు పక్కా సీట్లతో ఒక్క సీట్ కూడా ఓడిపోకుండా పిఠాపురంలో ది బెస్ట్ అని చెప్పి సింగిల్ గా పోటీ చేశారా? సింగిల్ గా పోటీ చేశారా? సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఎక్కడ మెగా ఫ్యాన్స్ అంత మెగా ఫ్యాన్స్ అంత రాజకీయాలను పవర్ స్టార్ కున్నంత క్రేజ్ ఎవరికి లేదని చెప్తున్నారు కదా. మరి అప్పుడు 2 చోట్ల ఎలా ఓడిపోయాడు? సింగిల్ గా ఎందుకు వెళ్ళలేదు? అల్లు అర్జున్ గారు సింగిల్ గా నించుంటే గెలుస్తారా? పార్టీలో రాడు కదా ఆయన చెప్పి రాజకీయాలు. కానీ నా అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా నా రెస్పాన్సిబిలిటీ ఉంటది, అది ఎవరైనా ఉంటారని అదే నా అనుకున్న ఫ్రెండ్ కాబట్టి అన్నాడు కాబట్టి ఇక్కడ ట్వీట్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అవును, టీడీపీ ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు అస్మిత్ రెడ్డి వాళ్ళ పార్టీకి వెళ్ళారు కదా, మరి అంతగా అనుకుంటే అక్కడ వెళ్ళొద్దు కదా. ఏమంటున్నారంటే కూటమిలో కూడిండు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిచాడు, లేదంటే గెలవకపోతుంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు, మోదీ గారు కూడా ఓడిపోయేటోడు. ఆయన సింగిల్ గా పోటీ చేసినప్పుడు గెలిచేటోడు. అప్పుడే గెలవచ్చు కదా, అప్పుడు గాజువాకలు ఎందుకు ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడు క్వశ్చన్ చేస్తున్నారు కదా. సినిమా నుంచి కొత్తగా వచ్చాడు, ఏ అనుభవం ఉంది అన్నారు. చదివాడు 10 సంవత్సరాలు రాజకీయ అనుభవం నేర్చుకున్నాడు. ప్రతి బుక్ చదివాడు, ప్రతి విషయం తెలుసుకున్నాడు. కాబట్టి ఈ రోజు మోదీ గారు చెడ్డీ గ్యాంగ్ గా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కనుక. ఆయన రాజకీయంలో ఏం నేర్చుకున్నారంటే ఏమి నేర్చుకోకుండా ప్రజలు ఓట్లేస్తారా? డబ్బులు ఇచ్చి ఓట్లు ఎంచుకున్నాడా చెప్పండి. ఇంకొకటి తగ్గేదేలే అన్న అల్లు అర్జున్ గారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాగానే ఇప్పుడు ఆగస్టు 15th కి రిలీజ్ కావాల్సిన పుష్ప 2 ఇప్పుడు పోస్ట్ పోన్ కావడం జరిగింది. సో అంటే తగ్గాడు అని పవన్ కళ్యాణ్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి. అన్న కామెంట్స్ మాకు కొత్త కాదన్న, మేము డీజే టైం నుంచి మాకు ఇవన్నీ వస్తున్నాయి. ఒకటి ఇప్పటివరకు మీరు అంటే డేట్ చేంజ్ అయినందుకు వీళ్ళ గురించి అయింది అనేది అలా ఒపీనియన్ అది. కాకపోతే ఇప్పుడు కూడా ఈ రోజు ఇప్పుడు కూడా స్టిల్ రామోజీ ఫిలిం సిటీలో ఈ రోజు కూడా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ కంప్లీట్ అవ్వక డేట్ ఎక్స్చేంజ్ అయింది. అదే టైంలో మీరు కూడా దానిలో చేస్తున్నారు, మీకు ఐడియా ఉంటుంది. అదే టైంలో ఇది జరగడం వల్ల ఇక ఫ్యాన్స్ కి అందరికి ఏమైంది, మాకు భయపడి చేంజ్ చేశారు అనేది ఫీలింగ్ అది. ఈ రోజు కూడా స్టిల్ గా RFC లో జరుగుతుంది షూటింగ్. అంటే ఒకవేళ షూటింగ్ జరగకుండా ఇప్పుడు అక్కడ షూటింగ్ అవసరం లేదు, వెళ్ళాడు కదా. వీళ్ళకి భయపడి చేసింది అంటే ఇప్పుడు సైలెంట్ షూటింగ్ ఏం అవసరం లేదు కదా. ఏమంటే అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి ఏదైనా ట్వీట్ చేస్తే బరాబర్ మాట్లాడు. ఇండైరెక్ట్ మాట్లాడినట్టే అది డైరెక్ట్. అంటే ఇప్పుడు నడుస్తున్న కాంట్రవర్సీ ఏంది, ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇక్కడ ఒక్కళ్ళదే కదా అని చెప్పి అల్లు అని గ్యాప్ ఇచ్చేసి వాళ్ళదని చెప్పడము పక్కా ప్రకారం అల్లు అర్జున్ ఈ టార్గెట్ చేయడానికి ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారు. పవర్ స్టార్ స్థాయి నుంచి ఆయన దాటే స్థాయికి అల్లు అర్జున్ గారు వెళ్ళిపోయారు. ఇది మీరు ఒప్పుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు స్థాయి దాటడం నాకు తెలిసి చరిత్రలో ఎవడు రాడు, ఉన్నాడు కూడా. ఎందుకు రాడు వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వల్ల ఈరోజు తెలిసారు, కానీ ఇప్పుడు ఒక యాడ్ తీసుకుంటే తను ఒక యాడ్ చేస్తే అన్ని లాంగ్వేజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మోడీకి సపోర్ట్ చేశారు కాబట్టి మహారాష్ట్రలో అక్కడ తెలుసు, ఇంకా ఎక్కడ తెలుసు అండి పవన్ కళ్యాణ్. ఏమండి ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు 10 అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ప్రొడ్యూసర్ రూపాయి కూడా రాలే. 11వ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయినా జనాలు చూస్తారు. అది పవన్ కళ్యాణ్ రీచ్. ఇప్పుడు చూడట్లేదు కదా, బ్రో ఎప్పుడు వస్తుంది, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కదా పుష్పాన్ని ఫ్లాప్ చేస్తాం అనేటోళ్ళు మీ సినిమాలు మీరు ఆడదించుకోరు, కంటెంట్ ఉంటేనే ఆడుతుంది. అంటే ఇంతకుముందు మనకు రాజమౌళి గారి తండ్రి అన్నారు పవర్ స్టార్ అక్కడ ఉన్నా సరిపోతుంది, కానీ ఇప్పుడు జనాలు మారి ఏ స్టార్లు ఉన్నా రేపు మా అల్లు అర్జున్ గారు వచ్చి నిల్చొని నడుచున్నా సినిమా ఆడది. ఇది ప్రూవ్ అయింది. సో ఈ రోజు కంటెంట్ సినిమాతోనే అల్లు అర్జున్ ఎవరికి అందరి స్థాయిలో వెళ్ళాడు. యాక్టింగ్ రాదంటున్నారా పవన్ కళ్యాణ్ గారికి? అంటే నడుస్తూ వెళ్తే సినిమా హిట్ అవ్వదు అంటే ఎవరు సాధించలేరు. నేను ఇక్కడ క్వశ్చన్ ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు రేంజ్ అనేది అల్లు అర్జున్ ఎప్పుడో దాటేసాడు అంటున్నాడు. అల్లు అర్జున్ దాటేశాడు, పవర్ స్టార్ రేంజ్ ని దాటేశాడు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్థాయిని అల్లు అర్జున్ దాటేశాడు. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ రాదు, డాన్స్ రాదు, కానీ స్టార్
అది స్టార్. కానీ యాక్టింగ్ చేసి నేషనల్ అవార్డు పొందిన స్టార్, ఐకానిక్ స్టార్. బ్రో పవన్ కళ్యాణ్ గారిని హాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎవరికి యాక్టర్స్ కూడా అది పవర్ స్టార్. దట్ ఈస్ పవర్ స్టార్. ఆయన స్టైల్ వేరు, ఆయన సహాయం చేసే తీరు వేరు. ఆయన కుడి చేయికి తెలియకుండా ఎడం చేయికి తెలియకుండా సహాయం చేస్తాడు. ఎంతమంది లబ్ధి పొందారండి అల్లర్జున్ విషయంలో? ఎవరైనా ఒక రూపాయి సహాయం చేస్తారా అడగండి. చూపిస్తాం. ఆర్మీ మీరు ఆ క్వశ్చన్ వేశారు కాబట్టి చెప్తున్నాను నేను. మీరు ఆ క్వశ్చన్ వేశారు కాబట్టి చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ స్థాయి మళ్ళీ ఎవరు రాలేరు. పవన్ కళ్యాణ్ హెల్ప్ చేసే స్థాయిలో మేము కూడా హర్షిస్తాం. రాదు స్థాయిల గురించి మాట్లాడొద్దు, డైరెక్ట్ గా మాట్లాడండి. మీరు ఇప్పుడే వీడియో పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు ఆఫీస్ మణికొండలో వెళ్ళి అడగండి. మీరు తప్పు చేశారు, మీరు అల్లు అర్జున్ బయటవాడు పరాయుడు అన్నారని నిలదీయండి, నేను ఒప్పుకుంటా. 100% నాగబాబు గారే టార్గెట్ చేశారు. అది ఒప్పుకున్నారు కదా, అది మీడియా అందరూ చూడాలి. ఒప్పుకున్నారు, టార్గెట్ చేసి ఒప్పుకున్నారు. నాగబాబు గారు ట్వీట్ చేసి ఒప్పుకుంటా. ఈ ఒక్క క్లారిటీ చాలు. మెగా ఫ్యామిలీకి ఎలా సంబంధం అండి? మెగాల ఫ్యామిలీ అయితే మన ఫ్యామిలీ అంతా ఎందుకంత సంబరాలు చేసుకుంటారు. ఒకటే కాదు, మెగా ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన స్థాయి దాటిపోయాడంటే వయసులో దాటాడా, రేంజ్ లో దాటాడా, దేంట్లో దాటాడు? సరే కదా. రేపొద్దున ఈ వీడియో రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ కామెంట్లు వస్తాయా, అల్లు అర్జున్ గారి కామెంట్లు లేకపోతే చూడండి. ఇప్పుడే పెట్టండి. మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఎందుకో పనికిరాని వాడు కావాలని పుష్పటు ఆపాలని చూస్తున్నాడని మీకు మనసులో అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. నిజంగా పార్టీలోకి వచ్చి రూపాయి ఖర్చు పెట్టకుండా పిఠాపురంలో నగ్గి మాలేసుకుని స్వచ్ఛందంగా అడవి శాఖలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడా కూడా ఒక్కళ్ళు కూడా అన్యాయం జరగకుండా చేస్తాడంటే దట్ ఈస్ పవర్ స్టార్. అల్లు అర్జున్ వల్ల ఎవరికి అన్యాయం జరిగింది? అల్లు అర్జున్ కూడా చాలా మంది ఫ్యాన్స్ కు ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసినా మాకు తెలుసు. మేము లైవ్ లో మా కళ్ళతో చూసినాం. కొన్ని వేల మంది కన్నా పెట్టినాం. మహేష్ బాబు గారు ఎంతమందికి హార్ట్ ఆపరేషన్ చేయించారు? వేల మందికి ఒక నిమిషం చేశారు కదా. అల్లు అర్జున్ గారు చేసినట్టు మీకు తెలుసా? తెలుసా? అంటే ఫ్యాన్స్ కి తెలుసు, మాకు అది మీకు తెలియదు. పవన్ కళ్యాణ్ సార్ తెలియదు, అది ఆడియో మాకు తెలియదు. కానీ ఇప్పుడు చెప్తున్నారు వైరల్ ఇష్యూ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దానికైతే 25 lakhs అయితే డొనేట్ చేసినట్టయితే మాకు తెలిసింది. ఆయన అంతకు ముందు తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ గారు ముందు వచ్చారు. నేను కాదన్ను కానీ ఏం చేశాడు అంటే నేను చెప్తున్నా సమాధానం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు 100% అన్న పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినాం. మేము టార్గెట్ మీరు అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ జనసేన జెండాలు కట్టుకుని తిరిగినాం. తెలంగాణ తిరిగినాం. పవన్ కళ్యాణ్ ఉంటే మేము లేకపోయినా కూడా తెలంగాణ పార్టీ అప్పుడు లేకపోయినా కూడా మేము కండవాళ్ళు కప్పుకొని సపోర్ట్ చేస్తాం. కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడు. జనసేనకి ఎంత సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ సార్ గ్రేట్ అని మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ జెండాలు పెట్టి తిరిగారు. నేను కాదనట్లా. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే కావాలనే మమ్మల్ని తొక్కుతున్నారు. నిజంగా తొక్కితే అసలు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోగలరా? నిజంగా తొక్కాలని చూస్తే అసలు మీరు ఊహించుకోగలరా? మీరు ఇన్స్టాగ్రామ్ లో 400k పేజీలతో పేడ్ బ్యాచ్ చేపిస్తారు. మరి ఎట్లా మరి ట్రోల్స్ ఇప్పుడు తెలుస్తుందిగా. అయితే కనుక ఆడియో పెద్ద పెద్ద పేజీలతో ఒకరు కాకపోతే ఒకరు తిప్పుతారు, ఒకరు కాకపోతే ఒకరు తిప్పుతారు. ఇప్పుడు కోలుకున్నాము మేము కోలుకున్నాము. వాళ్ళకి కొత్త సమస్య వస్తుంది. సరే అన్న, దేని గురించి పోసుకున్నాం వచ్చని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మొన్న గబ్బర్ సింగ్ ఆర్టిస్ట్ గురించి చేయించాము.
ఈ కామెంట్లు వేసుకుంటున్నారు, కొంచెం గ్యాప్ ఇద్దాం. ఏం పర్లేదు, ఒకటేసి ట్రై చేస్తా అన్నా. ఏమండి మన ఒక మాట చెప్తా, దీని సమాధానం చెప్తా. ఒక్కసారి మాట్లాడి పూర్తిగానండి. ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇచ్చారు, అది ఎవరో మీకు తెలుసా, ఆయన తెలుసా, మీకు తెలుసా? తెలియదు. జరుగుతున్నాయి. ఒక లుచ్చానా కొడుకు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్ అని చెప్పి గ్యాస్ బండ్ పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్లి తగా పెడతానన్నాడు. ఆడు చేరదు పవన్ కళ్యాణ్ ఫ్యానే కాదు. అలాగే అలాంటి అయ్యి ఉండొచ్చు. కావాలని బ్యాట్ చేస్తాము కదా. గబ్బర్ సింగ్ సాయి నేమ్ ఎందుకు వస్తుంది, ఒక ఆర్టిస్ట్ కదా. మరి ఏమన్నారంటే అల్లు అర్జున్ గారు ఇట్లా తంతాడు, ఫ్యాన్స్ చూపెట్టండి అంటే కావాలని క్లియర్ కట్ గా ఉంది కదా. మన గబ్బర్ సింగ్ సాయి అన్న ఒక ట్వీట్ చేసిన ఇంటర్వ్యూలో ఒక మాట అన్న ఏమనంటే, నాకు అల్లు అర్జున్ ప్రవర్తన నచ్చదు, ఎందుకంటే ఎవరైనా ఫ్యాన్స్ వస్తే అభిమానంతో వస్తారు, వాళ్ళని కొనడం, కొట్టడం, తన్నడం. అంటే ఏ హీరో అయినా తంతారా ఫ్యాన్స్ ని ట్రోల్ చేయాలి కానీ మరి ఇంత దానం చేయదు. ఏ హీరో అయినా తంతారా అంటే షూట్ లో అది మన షూట్ లో కొన్ని సిచువేషన్స్ లో కోపం వచ్చి నెట్టేయడము, వెళ్ళిపోయి అరవడము, అదే 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 అన్నారు కదా. సో దానికి ఏమంటారు మరి? అది వాస్తవమే కదా. అది ప్రస్తావించినప్పుడు మైక్ తీసుకుని వచ్చినప్పుడు ఎవడో ఫోటో కోసం వెళ్తేప్పుడు ఆయన ఎక్కడ తోసేస్తారని చెప్పి తోసాడు. నిజంగా తోసిన సందర్భాలు కారు మీద చాలా ఉన్నాయి పడిపోయి. ఎందుకంటే అంత క్రౌడ్ లో ఎవరైనా వస్తారు. అలాగే అల్లు అర్జున్ గారు వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి పండగకి వెళ్ళినప్పుడు ఆడు ఎవడో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు కూడా మీదకి వెళ్ళాడు కాబట్టి. సో అది కామన్ గా జరిగేది, అది మెయిన్ టాపిక్ కాదు కదా. అల్లు అర్జున్ గారు వెళ్ళింది ఫ్యాన్స్ మీద ఫైర్ అవుతున్నందుకు ఫ్యాన్స్ మీద ఎందుకు పోతున్నావు అని అడిగాడు. సాయి అన్న అన్నది పాయింట్ అది కాదు. సాయి అన్న అన్నది పాయింట్ అది కాదు. అభిమానం కొత్త హీరో దగ్గరికి వస్తారు కదా, కొడతాడు, తమ్ముడు. అంటే ఏ హీరో అయినా తంటారా? ఎంత చిన్న హీరో ఎంత పెద్ద హీరో తంటారా? నిజంగా సాయి నాన్నని నా పక్కన కూర్చోబెడితే తన సమాధానం చెప్తాడు. ఇప్పటికుంది వీడియో, వీడియో ఉంది. రేపు పొద్దుట ఇదేంటి సాయాన్ని కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు స్టేషన్ వేసి మాట్లాడతారు. నేను మాట్లాడితే నా వల్ల వీడియో వైరల్ అయితే నేను సమాధానం చెప్పుకునే బాధ్యత నాది. తన వీడియో పెడితే వైరల్ అయితే నేను బాధ్యులు కాదు కదా. దానికి నేను బాధ్యులు కాదు కదా. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే నాకు ఇష్టమే, అల్లు అర్జున్ గారు డాన్స్ అన్న ఇష్టమే, ఏదైనా ఇష్టమే. కానీ ఇక్కడ చిన్న డెబిట్ వచ్చింది ఏంటి, పుష్ప 2 కావాలని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు అని వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇంకో క్వశ్చన్, పవన్ కళ్యాణ్ స్థాయి అల్లు అర్జున్ గారు ఎప్పుడో దాటేశారు అన్న దాని గురించి నేను ఎంత గట్టిగా మాట్లాడుతూ వస్తుంది. ఆయన కన్నా బెస్ట్ యాక్టర్ చేసి ఆయన కన్నా బెస్ట్ యాక్టింగ్ చేసినందుకే నేషనల్ అవార్డు. ఏమండి ప్రజలారా, మీరు అందరికి ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అల్లు అర్జున్ గారే కాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు హీరోలైనా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు దాటగలరా? ఒక్క సమాధానానికి మీరు కామెంట్ పెట్టండి, నేను నిజంగా ఒప్పుకుంటా. సినిమా పరంగా ఈ రోజు యాక్టింగ్ పరంగా తెలుగు ఇండస్ట్రీకి రాని అవార్డు నేషనల్ అవార్డు వచ్చిందంటే ద నెక్స్ట్ లెవెల్ రేంజ్ లో వెళ్ళాలని ఎగ్జాంపుల్ మీరు కామెంట్ చేయండి. యాక్టింగ్ లో నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ఈ రోజు, సో మెగాస్టార్ ఇండస్ట్రీకి మెగాస్టార్ మన చిరంజీవి గారు. కానీ ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో నంబర్ 1 ప్లేస్ లో ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే దాటేసి ఈ రోజు అల్లు అర్జున్ గారే. దేశంలో మాట్లాడుకుంటున్నారంటే రీసెంట్ గా పాకిస్తాన్ లో కూడా అల్లు అర్జున్ మూవీ తగ్గేదేలే. సో ఎంత ఇంపాక్ట్ అయిందంటే క్రేజ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ గారిని మేము ఎక్కువ తక్కువ చేసి మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, సమాజం పట్ల హెల్ప్ చేసే వ్యక్తి, మేము కాదనట్లేదు. కానీ ఇక్కడ ఎవరైతే అల్లు అర్జున్ ఎదుగుతున్నాడో అది తగ్గించడానికి మెగా ఫ్యామిలీ నాగబాబు గారు కావాలని వీళ్ళంతా వాళ్ళ టీమ్ తో చేయిస్తున్న ప్లాన్. ఎవరైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో వాళ్ళే వచ్చేసి నాగబాబుతో ఫోటో దిగిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్రూఫ్స్ కూడా అవన్నీ చూసుకోలేక ఆది గారు కూడా రిప్లై ఇచ్చారు, మీరు అలా చేయడం తప్పు, ఒక నేషనల్ అవార్డు వచ్చిన హీరో మీద రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మేము ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం కానీ తనకి ఎక్కడ రెస్పెక్ట్ రావట్లేదు. వాడి గురించి మాట్లాడి ఈ ఛానల్ పరువు తీయకండి. వాళ్ళ చేపల గురించి 600 ఇవ్వన్నాడు ఆయన టాపిక్ మాట్లాడి
మీ పరువు తీసుకోకండి, మా పరువు తీయకండి. మీ ఛానల్ కి బ్యాన్. ఇప్పుడు అదే ఫేమ్ ని యూజ్ చేసుకొని బిగ్ బాస్ వెళ్తున్నాడు, మరి ఆర్పీ ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నాడు, మరి దానికి ఏమంటారు? ఫస్ట్ వీక్ బయటకు వచ్చేసారు. చేస్తారా అలా? ఫస్ట్ వీక్ లో బయటకు వచ్చేసారు. అంటే మీరు టార్గెట్ చేస్తున్నారా? టార్గెట్ కాదు, మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకు ఏంటిది? అనవసరంగా మాట్లాడారు. ఆయనకు ఏం తెలియకుండా మాట్లాడారు. ఆర్మీ ఒక్క నిమిషం అన్న, ఆర్మీ 5 రూపాయల ఆర్మీ అంట. ఇవన్నీ తెలుసా? 5 రూపాయల ఆర్మీ మేము ఎన్ని మున్సిపల్ తెలుసా? 1000 మందికి అన్నం పెట్టాం ఇద్దరు లేకుండా. ఆర్పీ అనే విషయం ఆల్రెడీ చాలా డిబేట్ లో లైట్ మాకు అవసరం లేదు. నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళు ఏమంటారు, ఫ్యాన్ ఇండియా లెవెల్లో చేస్తేనే అంటే పవన్ కళ్యాణ్ గారిని దాటేసినట్ట, అంటే ఒక మూవీ పరంగా చూసుకుంటే. సరే, అల్లు అర్జున్ గారు మొత్తం కేరళ దగ్గర నుంచి ప్రతి స్థాయిలో కూడా ఆయనకి అవార్డులు వచ్చినాయి. అవును, చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్, రియల్ స్టంట్ చేశారు, చాలా ఓకే. నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ గారు అంటే చాలా గొప్ప, కానీ నా విషయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద హీరోల ఫ్యాన్స్. ఎవరు గొప్ప? ఇప్పుడు ఎవరు గొప్ప? సో ఇప్పుడు రీసెంట్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో మూవీస్ తీయకపోయినా కానీ ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రతి ఒక్కరు హీరోలే అతనికి ఫ్యాన్స్. హీరోలు అనేది రేంజ్ బట్టి రాదు. ఒక హీరో ఉన్నప్పుడు ఎవరైనా అభిమానిస్తారు. కానీ ఈ రోజు నేషనల్ వైడ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటున్నారు, అల్లు అర్జున్ గురించి టార్గెట్ చేయాలని మన వీల్ చేస్తున్నారు. కానీ తను యాక్ట్ చేయాలని వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా పవర్ స్టార్ స్థాయి నుంచి, పవర్ స్టార్ గారి స్థాయి నుంచి అల్లు అర్జున్ గారు ఎక్కడితో వెళ్ళిపోయారు. ఇది వాస్తవం, నమ్ముకోవాలి, నిజం. మొన్న ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ సరే అయిపోయాడు. నేను ఒకటి చెప్తున్నా, ఒక్కసారి నా మాట వినండి. ఆయన వాళ్ళ మాట వాళ్ళ స్థాయిలో ఒక్కసారి ఆన్సర్ ఇచ్చేస్తా. ఏంటంటే స్థాయిల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. నిజంగా ఆ స్థాయే ఉంటే అంబానీ గారి పెళ్లికి మనోడిని ఎందుకు వెళ్ళా, మిగతా వాళ్ళు ఎందుకు పిలిచాడు, మహేష్ బాబు గారిని ఎందుకు పిలిచాడు? అంటే ఇక్కడ ప్రతి ఒకటి చెప్తాను, సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ డబ్బులు తీసుకోకుండా ఎవరు వెళ్ళలేరు. కాబట్టి అంబానీ గారు అల్లు అర్జున్ ని నేషనల్ అవార్డు వచ్చిన స్టార్ ని కొనేంత అంబానీకి కూడా దమ్మానికి లేదు. అక్కడ విరాట్ కోహ్లీ, ఇక్కడ అల్లు అర్జున్. ఇది వాస్తవం. అంటే డబ్బులు తీసుకొని డాన్స్ చేసే రేంజ్ లో అల్లు అర్జున్ గారు లేరు. డబ్బులు తీసుకున్నారు, 100% తీసుకున్నారు, స్టెప్ వేసుకున్నారు. అల్లు అర్జున్ కొనే రేంజ్ లేదు. 100% సోషల్ మీడియాలో చూసుకోండి, సోషల్ మీడియాలో చూసుకోండి. 100% అల్లు అర్జున్ అల్లు అర్జున్ పోలేరని చెప్తున్నారు కదా, వెళ్ళలేరని ప్రూఫ్. ఇన్విటేషన్ వచ్చింది, మేము ఆ రేంజ్ లేదు మేము చెప్తున్నాం. ఇచ్చినట్టు ప్రూఫ్ ఏది? డబ్బులు తీసుకొని సోషల్ మీడియా. అంబానీ గారి పెళ్లి ఖర్చు ఎంత అయింది, పాప్ సింగర్ కి ఎంత ఇచ్చారు? వాళ్ళు ఇప్పుడు ఒక సెలబ్రిటీ వాళ్ళు ఇంత వచ్చి డాన్స్ చేస్తున్నారంటే సోషల్ మీడియాలో ఎంత డబ్బులు ఇచ్చారు. సో అదే ప్రకారం వీళ్ళంతా. కాబట్టి అంబానీ కూడా విరాట్ కోహ్లీని అండ్ అల్లు అర్జున్ డబ్బులు ఇచ్చే రేంజ్ లేరు. వీళ్ళ రేంజ్ వేరు, వీళ్ళ స్థాయి వేరు, అంతే. వీళ్ళు ఏమంటున్నారు అంటే మా అల్లు అర్జున్ దే ఎక్కువ రేంజ్, మీ పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు తీసుకునే వెళ్ళిండు. అంటే అక్కడ ఉన్న మెగా ఫ్యామిలీ అయితే ఎవరైతే తీసుకున్నట్టు ప్రూఫ్ లేదు. నిజంగా తీసుకుంటే కనుక ఆయన తినేళ్ళండి, ప్రజలకు ఇచ్చేస్తాడు. ఓకేనా? తినరు, ఆలోచనలు ఇచ్చేస్తాడు, పెటాపురానికి అలా ఇచ్చేస్తాడు. ఓకేనా? ప్రూఫ్ లేదు. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు సేవలు చేస్తారు చెయ్యరు, ఇది టాపిక్ కాదు. మెగా ఫ్యాన్స్ అందరూ పుష్పాని అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడమే వీళ్ళ టీము, వీళ్ళ ఒప్పందాలు, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ కమిటీలు అన్ని టార్గెట్ చేయడానికే ఉన్నాయి. ఇది 100% నిజం. మీరు కాదన్నా అవునన్నా ఒప్పుకోవాలి. మీ మీడియాలతోని, మీ అనుకున్న వాళ్ళతోని ఇదంతా కథ ప్రకారం తర్వాత జరుగుతుంది. ఈ రోజు మీ దాంట్లోకి మీడియాని లాగొద్దు, అంటే మిమ్మల్ని తొక్కుతున్నారు అనే దాంట్లో వీళ్ళ మీడియా వంతు వాళ్ళు తీసుకొని టార్గెట్ చేస్తున్నారు. పేడ్ బ్యాచ్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలని నేను అనట్లేదు. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి. హీరోలలో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈ రోజు తను అప్పులు చేసి కూడా హార్ట్ ఆపరేషన్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని విమర్శించడానికి మా స్థాయి కాదు. మేము చెప్తుందల్లా ఒకటే, మెగాస్టార్
ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి అల్లు ఫ్యామిలీని అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడం వాస్తవం. అల్లు అర్జున్ స్థాయిలో రామ్ చరణ్ అన్న లేడు కాబట్టి ఇదంతా నాగబాబు గారు వీళ్ళు చేస్తున్న స్క్రిప్ట్ విత్ ప్రూఫ్ తో ఈరోజు స్వామినాయుడు గారికి ఫోన్ చేయండి. అల్లు అర్జున్ గారు ఇప్పుడు వరకు బ్లడ్ బ్యాంక్ వెళ్ళలేడు. మీరు నువ్వు ఇక్కడ ఎంత అవమానించారు అది అన్ని చెప్తున్నాం. మెగా ఫ్యామిలీ అంతా కుట్రగట్టి ఇదంతా చేస్తుందని వీళ్ళు అంటున్నారు. ఓకే, అల్లు అర్జున్ గారి స్థాయిలో అంటే ప్యాన్ ఇండియా లెవెల్ ఇప్పుడు అతను ఎదిగాడు కానీ ఇంకా మన రామ్ చరణ్ కి మాత్రం ఆ స్థాయి రాలేదు. అందుకే ఈ మెగా ఫ్యామిలీ అంతా కుట్రగట్టి ఇదంతా చేస్తున్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఓకే, అలాగే అంటున్నారు. ఏలెత్తి పక్కాగా మెగా ఫ్యామిలీ తొక్కాలని చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. నిజంగా తొక్కే ఉద్దేశం ఉంటే కనుక పుష్ప రిలీజ్ అయితే కనుక నిజంగా పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ చిరంజీవి గారి పేరు కానీ ఆల్రెడీ నాగబాబు గారు ట్వీట్ చేశారు కాబట్టి ఆయన పక్కన తీసి పెట్టారు. మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు తొక్కాలని చూస్తే కనుక సినిమా మొత్తం బజ్ ఆగిపోతుందా? అప్పుడే ఒప్పుకుంటారుగా ప్రతి ఒక్కళ్ళు. నిజంగా అప్పుడు బ్యాట్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారు కదా. అలాంటి ఉద్దేశం ఉంటే అసలు ఎంతసేపు ఎందుకండి? ఎంతసేపు ఎందుకు? అది ఇంకా టైం ఉందండి. అప్పుడు ఏం జరుగుతుంది ఎవరు తెలియదు. టైం ఉన్నప్పుడు మాట్లాడదాం. పుష్ప సినిమా ఫస్ట్ 1 రిలీజ్ అయిపోయింది, మధ్యలో ఇవ్వొచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అది మ్యాటర్. ఇప్పుడు 1 ఆడినట్టు 2 ఆడదని నార్మల్ గా మనందరికీ తెలిసిందే. ఎంత ఫస్ట్ పార్ట్ 1 ఆడుతుందో అలా ఆడదు. బై మిస్టేక్ లో మీకు ఎవరు చెప్పారు? పార్ట్ 1 ఆడినట్టు 2 ఆడదు అంటున్నా నేను. ఎక్కువ అంత క్రేజ్ ఉండదు. పార్ట్ 1 ఆడినట్టు 2 ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకటండి, ఒకవేళ బై మిస్టేక్ లో సినిమా అంత ఆడకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ చేశారంటారా? ఇందాక మనోడు అన్నట్టుగా ఆ ఫ్యాన్స్ వీళ్ళు ఆపుతారు వాళ్ళు ఆపుతారు అని కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే అది ఎవడు ఆపినా ఆపకుండా వెళ్ళిపోతాయి. మా బండి మీద మాకు నమ్మకం ఉంది, సినిమా మీద మాకు నమ్మకం ఉంది, సుకుమార్ మీద మాకు నమ్మకం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ గా నేను మాట్లాడతా. ఈ ఒక్క చిన్న పాయింట్, పుష్ప 2 బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. దానికి పవన్ కళ్యాణ్ చెప్తున్నా, సినిమాకి ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. పుష్ప ది బెస్ట్ మూవీ. కానీ ఇంకొకటి ఏంటంటే పుష్ప 2 ఇంకా డెవలప్ చేసి ఇంకా వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారు. అక్కడ వరకు నేను చెప్తాను. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆ సినిమాకి ఏదైనా ఆటంకం వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారి సంబంధం లేదు. నిజంగా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు హస్తం ఉంది అంటే ఒప్పుకుంటా. ఎవడెవడో ఫ్యాన్స్ ఎవడెవడో ఫేక్ గర్ల్ చేసిందానికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంబంధం ఉంటది? అదే కదా నేను ఎవడో ఏమండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే రాళ్లతో కొట్టుకున్నారు. ఒక 2-3 రోజులు ఆయన సీఎం గా ఈయన పదవిలోకి వచ్చాక ఫేక్ గర్ల్ వచ్చి అందులో ఉన్న ఆయన ఉన్నారు వర్మ గారిని కారు మీద ధ్వంసం చేశారు. మన మీటింగ్ పెట్టింది ఫేక్ గర్ల్ పెట్టారా? మీటింగ్ ఏ మీటింగ్? మన పుష్ప 1 ఆపేసాం, సినిమా నడవనీయము అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మెగా ఫ్యాన్స్ అంటే మొత్తం వీళ్ళ పర్మిషన్ లేకుండా, నాకు పర్మిషన్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? బ్రదర్, ఇప్పుడు మేము అల్లు అర్జున్ ఆర్మీ ఉన్నది, మొత్తం టీమ్ లీడ్స్ ఉన్నాం ఇక్కడ ఉండి మేము మెగా ఫ్యామిలీని విమర్శిస్తే అప్పుడు మీరు అల్లు అర్జున్ చేశారా అంటారా? లేకపోతే మేము మొత్తం సర్కిల్ అయింది, మేము ఒకవేళ మెగా ఫ్యామిలీ విమర్శిస్తే బ్యాక్ సపోర్ట్ ఉంటేనే మేము విమర్శిస్తాం కదా. మాట చెప్తున్నా, మీరు అడిగింది స్టేజ్ మీద కావాలని చేశారు అంటున్నారు కదా, ఎవరు చేశారు అన్న? అంత ధైర్యంగా అంత మంది ముందు అల్లు అర్జున్ ఏదైనా లాస్ట్ సినిమా రా ఆపేస్తాము అని ఆయన మెయిన్ మెంబర్. మీరు యూట్యూబ్ లో ఉన్నారు, ఎవరు ఆ పేరు? ఆయన ఎవరైనా పార్టీ లీడరా, కార్యకర్త, ఫ్యాన్స్ అని అడుగుతున్నా నేను. రాష్ట్ర అధ్యక్షులు స్పెషల్ గా ఒక ఆఫీస్ మాట్లాడుకుని ఆడ ఒక 40-50 మంది ఉన్నారు. దాని నుంచి రిప్లై వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారు కొట్టినట్టు కాదు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చెప్పారా? పవన్ కళ్యాణ్ గురించి అంటలేను, నాగబాబు సార్ సపోర్ట్ లేకుండా పవన్ సార్ నాగబాబు సపోర్ట్ రియాక్షన్ ఎలా ఉంటది జరిగితే తెలుస్తుంది. ఒక నిమిషము, మొన్న ఒక పేరు వాడు వస్తుండు, వాడు ఏమంటుంది తెలుసా? ఎందుకో మీకు బ్యాక్ సైడ్ అల్లు అర్జున్ నడిపిస్తున్నాను, ఆయన ఎందుకు నడిపిస్తాడు? పంచాయతీలకు ఆయన ఎందుకు వస్తాడు? కూడా దేగాడు ఆయన, ఆ టైమే ఉండదు అసలు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో కొందరు కావాలని టార్గెట్ చేసి చిల్లర పంచాయతీలు అంటే వీడు ఒకరిని చెప్తున్నా, వాడు మొన్న అన్నందుకు నేను చెప్తున్నా, వాడి గురించి చిల్లర పంచాయతీ అంటున్నా. మీ అందరికీ అంటలేను, వాడి గురించి అంటున్నా. ఇక్కడ చిల్లర పంచాయతీలు లేకపోతే హై క్వాలిటీ పంచాయతీలు ఏం లేవు. ఇక్కడ
ఉన్నది పాయింటా కాదా? ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకటే మాట మాట్లాడండి. మీరు ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇండైరెక్ట్ గా చెప్తున్నాం. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీని అల్లు అర్జున్ టార్గెట్ చేసింది. వాస్తవం నిజం. సీనియర్ ఫ్యాన్స్ మీరు అందరూ తెలుసుకోండి. ఈ రోజు అల్లు అర్జున్ గారిని కథనం ప్రకారమే పక్క కావాలని నాగబాబు గారు వాళ్ళ టీం సంబంధించి మీడియాలో కూడా ఖచ్చితంగా వేస్తున్నారు. ఇది వాస్తవం. నేను ఒకటే చెప్తున్నా. ఆయన అన్నారు కదా స్థాయిల గురించి మాట్లాడుతున్నారు లేకపోతే ఇంకోటి చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారే పక్కా వాస్తవం అంటే నిజంగా నేను చెప్తున్నా. ఈ వీడియో రేపొద్దున ఫుటేజ్ రిలీజ్ అయ్యాక కామెంట్ రూపంలో తెలపండి. నిజంగా ఏ ఫ్యాన్స్ అంటే అక్కడే తెలిసిపోతుంది. అక్కడే తెలిసిపోతుంది మీకు. నిజంగా కావాలని చేస్తే అసలు ఎక్కడ ఆగుద్ది, ఎక్కడ ఆగదు. నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అల్లు అర్జున్ గారు వచ్చేసి పవర్ స్టార్ స్థాయి నుంచి తన ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ స్టార్ లో వెళ్ళిపోయారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మన నరేంద్ర మోడీ గారి వల్ల ఈ రోజు తను తెలిసింది. కానీ అల్లు అర్జున్ గారు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ ని ఎక్కడో దాటేసి నంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. ఇది వాస్తవం. ఒప్పుకోండి ఖచ్చితంగా. నన్ను ఒప్పిస్తే సరిపోదండి. ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఒప్పుకోవాలి కదా. చెప్పండి. పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఆపాలని నిజంగా అనుకుంటే సినిమాయే ఉండదు. సినిమా ఉండదు. నిజంగా అలా అనుకుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా అలాంటి ఆలోచన అలాంటి చెత్త ఆలోచన ఉంటే అసలు ఇలాంటి అంత ప్రశాంతంగా పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా. ఈ మీలోంచి ఉన్న ఫ్యాన్సే హరీష్ శంకర్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ అభిమాని ఆడిస్తారా జనాలు? ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అసలు గ్రహించండి మీరు. నేను చెప్తున్నా ఆయనకి అలాంటి ఉద్దేశం లేదు. ఉంటే కనుక ఇంకా చెప్పాలంటే సపోర్ట్ చేస్తారు కానీ తొక్కే ఉద్దేశం ఉండదు, రాదు. అలాంటి ఆలోచన రాదు. అలాంటి చీప్ మెంటాలిటీ ఉంటే ఆయన పిఎం అయ్యేటోడు. అలాంటి చీప్ డబ్బులు పంచి రాజకీయం చేయాలంటే ఎంతసేపు అండి? డబ్బులు పంచకుండా రాజకీయం చేశాడు కాబట్టి 10 సంవత్సరాలు పట్టింది. కావాలని అన్నారు కదా. ఈ రోజు చిరంజీవి గారి వల్ల అల్లు అర్జున్ ఎదిగారంటే అల్లు రామాయణ గారి వల్లనే చిరంజీవి గారు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇది అల్లు అర్జున్ ఇది మేము ఒప్పుకుంటాం. ఇది వాస్తవమా? ఇది కాదా? ఒక నిమిషం. ఇది కాదా? మన క్రికెట్ సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ అవ్వలేదు. మరి ఇది ఎందుకు? ఇంకోటండి అల్లు అరవింద్ గారు వల్ల చిరంజీవి గారు ఒక స్థాయిలో ఉన్నాడంటే బోని అల్లు అరవింద్ గారు క్రికెట్ లో అవుతుంది. అల్లు అర్జున్ గారికి ఎలా అవుతుందండి? ఎదిగాడు అనేది సపోర్ట్ ఉంది. కానీ తన సొంత టాలెంట్ తోనే ఎదిగిండు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వల్ల ఆయన ఇప్పుడు దాకా ఇదయ్యాడా? మొత్తం నచ్చదే అది. చిరంజీవి గారి వల్లనే అల్లు అర్జున్ ఎదిగాడు అనేది ఇప్పుడు మొత్తం నచ్చదే తెచ్చాడు. ఏమన్నా మీరిందాక కాసేపేమో మీరే పవన్ కళ్యాణ్ గారే కావాలని పుష్పటుని నాశనం చేస్తారు. మెగా ఫ్యామిలీ అంటున్నారు. మరి వాళ్ళెందుకు ఈ స్థాయిలో వెళ్ళలేకపోయారు? టాలెంట్ లేదు వాళ్ళకి. మెగా ఫ్యామిలీలో వాళ్ళు ఎదగలేరు, టాలెంట్ లేదు, ఎదగలేదు అంటున్నాను. సుహాస్ అందగాడా? ఆయన టాలెంట్ ఉంది కాబట్టి సినిమా హౌస్ఫుల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ గ్రహించాలి. మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారి వల్లనే ఎదిగారని
గ్రహించాలి. అల్లు అర్జున్ గారికి టాలెంట్ ఉంది కాబట్టి ఈ రోజు చిరంజీవి గారు లేకపోతే అసలు అల్లు అర్జున్ గారు లేనే లేరని, అల్లు రామలింగ గారు లేకుంటే చిరంజీవి గారు లేరు. ఇది మా అల్లు ఫ్యామిలీ నుంచి మెయిన్ క్వశ్చన్. ఈ మాట మేము అనొద్దు అనుకున్నాం కానీ అంటున్నాం, కావాలని రెచ్చగొడుతున్నాం. మేము ఈ రోజు అంటున్నాం. మీరు ఆ మాట అంటే ఈ రోజు ఈ మాట ఫైనల్ గా మీరు ఏమంటారు? నేను చెప్తున్నాను, సినిమా పరంగా పవర్ స్టార్ స్టామినాని అల్లు అర్జున్ దాటేశాడు. ఈ రోజు నేషనల్ అవార్డు విన్నర్. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రాని అవార్డు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కి వచ్చింది. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. నిజం నిజం నిజం, ఇది నిజం. ఒప్పుకోవడానికి మీరు ఒక్కళ్ళే గుండెలు బాదుకుంటే అవ్వదు. లేదు. కొన్ని కోట్ల మంది పవన్ కళ్యాణ్ గారిని జేజేలు కొడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. రేపొద్దున్న ఇంకా గతం ఇంకా చాలా ఉంది. ఆయన డిప్యూటీ సీఎం, రేపొద్దున సీఎం అవుతాడు. చాలా మంది ప్రజలకి న్యాయం జరుగుద్ది, ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూసుకుంటున్నాడు అంటే అది రేంజ్. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళనే తక్కువ చేసి మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు ఫ్యామిలీ కాదండి, ఎవరు కాదు సింగిల్ ఫ్యామిలీ ఏంటి? మరి అలాంటప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేదని ఎందుకు అంటున్నారు? ఈ రోజు అల్లు అర్జున్ ఇండివిజువల్ అని ఎందుకు అనుకోరు? అంటే పవర్ స్టార్ ఏ చెప్తే ఇలా సపోర్ట్ చేయమంటే అది చేయాలి, ఇలా అదే కరెక్టా? అంటే అల్లు అర్జున్ కి సింగిల్ గా ఒపీనియన్ ఉండదా? మరి అది ఎందుకు అర్థం చేసుకోరు? అసలు ఈ ఇష్యూ వచ్చింది దేనికి? ఎక్కడో పార్టీలో ఎవరో వైసీపీలో నెగ్గుతుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఏమంటే ఆల్ ది బెస్ట్ అండి, మీకు నేను సపోర్ట్ ఉన్నానని చెప్పి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్తే ఎంత బాగుండు. అక్కడ లేకుండా మీరు ఎందుకు చేశారు ఇలాగా? అన్ని న్యాయం చేసినప్పుడు ఎందుకు చేశారు? సపోర్ట్ చేసిన రోజులు గుర్తున్నావు వీళ్ళకి. సపోర్ట్ చేసిన రోజులు సపోర్ట్ చేసిన మర్చిపోతారా? గతాలు గుర్తు పెట్టుకోరా? ఇది ఒకటే చూసారా పైన? అంటే ఇలా మాట్లాడడానికి ఒక పాయింట్ దొరికింది కాబట్టి చేస్తున్నారు. ఇది ఒకటే అంతే. ఏమంటే చెప్తున్నా, ఆల్రెడీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గెలుస్తాడని తెలుసు, బన్నీ అన్నకి ఆల్మోస్ట్ తెలుసు. అందుకే ఇటు వెళ్ళిండి అనుకోవచ్చుగా. ఎవరు? పవన్ కళ్యాణ్ సార్ గెలుస్తాడని తెలుసు ఆల్మోస్ట్ అందరికి. అసలు అంటే అందరు అనుకుంటారు మరి ఇటు వెళ్ళొచ్చు కదా. ఎవరు వెళ్ళొచ్చు? ఫ్రెండ్ కోసం వెళ్ళొచ్చు కదా. ఫ్రెండ్ కోసం ఏమండి? పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేదండి అన్ని సీట్లు వస్తాయని గెలిచేదాకా. అల్లు అర్జున్ గారు ఎలా అనేసుకుంటారు నెగ్గేస్తాడని. లేదు మరి అలాంటప్పుడు లక్ష మెజార్టీ అని ఎట్లా చెప్తారంటే? జగన్ గారు కూడా పక్కా నేనే తొడగొట్టాడు ఆయన. జగన్ ఎవరికి ఉండే కాన్ఫిడెన్స్ అనుకుంటుంది. కానీ అలాంటి కాన్ఫిడెన్స్ లేకుండా నాకు అన్ని సీట్లు వద్దు, నాకు 40 అన్న వచ్చినా పర్వాలేదు, 35 వచ్చినా పర్వాలేదు అని చెప్పుకున్నాడు ఆయన. రాజకీయ పరంగా చేసింది కనట్లేదు, కానీ మీరు కావాలని ఫ్యాన్స్ కట్టుకొని మరి చేస్తున్న కథలు. ఏమంటే ఒకటి చెప్పనా, కావాలని ప్రత్యేకంగా ఏదో చెయ్యాలి అని అనుకునే ఉద్దేశం ఫ్యాన్స్ ఉండదు. ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఫ్యామిలీ లేవా? ఈ అన్నగారు చెప్పిన మాటలు ప్రతి ఒక్క మెగా ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే బాగుంటది. ఈ రోజు మీలోంచి వచ్చిన అభిమానే మాట్లాడుతున్నారు. సో మీకు కూడా ఇదే లెసన్ అవ్వాలని అనుకుంటున్నా. అంటే ఏంటిది అంత మీకు హర్ట్ చేసింది? ఇప్పుడు హర్ట్ చేసింది కదా, ఏమన్నా తెలుసా? ఫ్యాన్స్ ఎందుకు అనుకుంటారు అన్నాడు కదా, అది కొంతమంది మెగా ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీ వరకు ఈ మ్యాటర్ వెళ్ళాలి. ఇదే నిదర్శనం వాళ్ళకు. ఇంకోటి ఇందా కూడా చెప్పాను, హరిశంకర్ ఆ సినిమా వల్ల ప్రభావం ఉండదని వాళ్ళకి సమాధానం వాళ్ళ ఫ్యాన్స్ నుంచే వాళ్ళకే సమాధానం వచ్చింది. అదే వాళ్ళకు క్వశ్చన్ అని ఆన్సర్ వాళ్ళే చెప్పారు. కాన్ఫిడెన్స్ అన్న, ఇప్పుడు కాన్ఫిడెన్స్ పవన్ కళ్యాణ్ సార్ మీద మీకు లేదా? పవన్ కళ్యాణ్ సార్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? ఒక నిమిషం నేనేం చెప్పానంటే, ఇక్కడ ఎలక్షన్ టైము 30వ తారీఖున సినిమా రిలీజ్ అయింది అనుకో, ఇక్కడ నుంచి డబ్బా కొట్టి టికెట్లు ఎవరికి అక్కడ. ఇప్పుడు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా 13వ తారీఖున ఓటింగ్ పోల్ టైం వచ్చింది కాబట్టి అప్పుడు బస్ క్రియేట్ అవుతుంది కాబట్టి అప్పుడు జనాలు సహకరించారు. ముఖ్యంగా ఆడవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కాబట్టి గెలిచారు. అంతేగాని ప్రతిరోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఇప్పుడు అదే పనులు ఉన్నారు? ఎవరైనా ఆయన పని ఆయన చేసుకున్నారు, ఎవరు ఇంట్లో పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎవరు ఉద్యోగాలు చేసుకున్నారు. ఇక రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఇంకెవరికి పనులేం పాటలు ఉండవా చెప్పాలంటే? మీరు ఇక మెగా ఫ్యామిలీకి నేను మెసేజ్ చెప్తున్నారంటే చిరంజీవి గారికే ఖాళీ లేదు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవడానికి. ఆయన సినిమాలు లేవా? చిరంజీవి గారు పట్టించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అదే విదేశంలో మీరు కూడా ఉండొచ్చు కదా. అన్న కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ డిబేట్లు ఒకటే కాదు. ఇక్కడ నన్ను పిలిచింది దేనికంటే మీరు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు, మీరు ఆయన ఎలక్షన్ టైంలో బీభత్సంగా సపోర్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నానంటే నేను ఒకటే చెప్పా, నాకు డిబేట్ ఇష్టం లేదు అని చెప్పా. లేదండి అలాంటిది ఏమున్నా, ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది?
పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి వస్తుంది చెప్పండి. పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి రాదు. పవన్ కళ్యాణ్ స్థాయి ఎవరికి ఇక్కడ ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎవరికి రాదు. ఇక్కడే కాదు, ఇక్కడే కాదు, ఇక్కడే. అది మీరు అనుకుంటున్నారు. ప్రజలు సినిమా పరంగా కాదు, ఏ పరంగా అయినా కూడా రేంజ్ కోసం మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎవరైనా, నేను ఎప్పుడైనా సరే ఇదే మాట్లాడుతున్నా, రేపొద్దున ఈ వీడియో చూశాక ఆ వీడియో సమాధానం చెప్పుద్ది, ఆ వీడియో సమాధానం చెప్పుద్ది. నేను మీకు ముందే మాట్లాడి డిబేట్లకు రానని చెప్పా, కానీ ఇక్కడ ఏం జరిగింది, నేను సామరస్యంగా మాట్లాడదని చెప్పా. రేంజ్ కోసం మాట్లాడుతున్నారు కానీ చెప్తున్నా, రేంజ్ ఎవరండి? పవన్ కళ్యాణ్ రేంజ్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ రేంజ్ ఎక్కడ? మీ హీరో ఎక్కువ. మీ అభిమానం కాదు, మీరు ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒకడే నిజంగా స్వచ్ఛందంగా ఆయన పని ఆయన చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ అలాంటి చెత్త ఉద్దేశం ఉంటే అసలు ఆయన సపోర్ట్ చేయకుండా ఎలా గెలుస్తాడు? సపోర్ట్ చేయకుండా ఎలా గెలుస్తాడండి? సపోర్ట్ చేయకుండా 1 పాయింట్ కూడా తగ్గకుండా గెలిచాడు అంటే ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు రేంజ్ గురించి మాట్లాడొద్దు. ఎవరో మాట్లాడలేదు, మీరే మాట్లాడారు. నాకొద్దు. పవన్ కళ్యాణ్ గారిని బ్యాట్ చేస్తే వీడియో ఫుటేజ్ రిలీజ్ అయితే మాత్రం చెప్తా. మీరు మా గురించి మాట్లాడతారా? మీరు ఏమండి సునీత గారు చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా, నాకు పవన్ కళ్యాణ్ గారిని స్థాయిలు తగ్గించే మాటలు, ఇలాంటి మీటింగులు, ఇలాంటి ఇంటర్వ్యూలు పెడితే మాత్రం నేను అసలు సహించలేను చెప్తున్నా. వద్దు, నాకు నా ఒక్కడి మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా అభిమానించే ప్రతి ఒక్కళ్ళ మాట నా నోట చెప్తున్నాను. మీరు ఇలాంటి దరిద్రమైన మాటలు నాకు పవన్ కళ్యాణ్ గారిని పడితే మాత్రం ఊరుకోండి. అంటే వాళ్ళకున్నది వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకున్నది అల్లు అర్జున్ గారికి సంబంధించి వాళ్ళు మాట్లాడతారు. సో మీకున్నది మీరు మాట్లాడేసారు. మీరే ఒప్పుకున్నారు కదండి, మీరే ఒప్పుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎవరికైనా అన్యాయం జరిగిందా? నిజంగా అన్యాయం జరిగితే కనుక ఎంత అండి సినిమాలు? అంతే. అవునా కదా? అది నేను చెప్తున్నా. కానీ నేను ముందే చెప్పాను, నేను ఇలాంటి ఇంటర్వ్యూస్ రానని చెప్పాను. మీరు బలవంతంగా మాట ఇచ్చారు, నాది హామీ అని అన్నారా లేదా? అది నేను చెప్తున్నా. సారీ, నా వల్ల మీకు ఇబ్బంది ఉంటే, బట్ అక్కడ వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకున్న ఉద్దేశం. ఫ్యాన్స్ ఎంత వరకు మాట్లాడాలి, మనిషికి రెస్పెక్ట్ కావాలి. ఏలెత్తి చూపించద్దు దయచేసి. పవన్ కళ్యాణ్ గారు అనే మాటని ఏలెత్తి చూపించద్దు దయచేసి. అదే చెప్తున్నా, రావద్దు మళ్ళీ గొడవ. అది చెప్తున్నా, వద్దు అసలు నాకు ఇలాంటి వద్దు. బ్రో నువ్వు వెళ్ళిపో బ్రో, నువ్వు ఇదేనా సినిమా కాదు, ఇది కూడా డ్రోన్ వేసుకుని వస్తావా ఏంటి? నువ్వు డ్రోన్ వేసి వస్తావా? నువ్వు నాకు అవసరం లేదండి. జీనిత గారు ఒకటే చెప్తున్నా, మర్యాద పూర్వకంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తగ్గించడానికి పవన్ కళ్యాణ్ తగ్గించి పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు, పవన్ కళ్యాణ్ మంచి సరే ఓకే, వచ్చి మాట్లాడు. సరే ఒకసారి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. సరే ఫస్ట్